నిజమే, పెద్దిరెడ్డి కుటుంబం అంటే చంద్రబాబు నాయుడు గారికి భయమని, పెద్దిరెడ్డి కుటుంబాన్ని అణిచివేస్తే గానీ ఆ చిత్తూరు జిల్లాలో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఉనికున్నా చిత్తూరు జిల్లాకు వచ్చే తలకే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అండగా వల్ల కావచ్చు, దానివల్ల ఏదో రకంగా అణిచివేయాలని, సంబంధం లేని వ్యక్తులందరినీ కూడా ఏదో రకంగా, ఎందుకంటే ఆయన లిక్కర్కి సంబంధించి వాళ్ళ ఆయన మంత్రి కాదు, ఆయన ఎంపీ, ఏదో విధంగా తీసుకొచ్చి ఇరికిచ్చే కార్యక్రమం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం, ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు కింద పెట్టించే కార్యక్రమం చేయటం తప్ప ఆయన మీద 7 కేసులు ఉన్నాయి. దానికి సంబంధించి పురోగతి లేదు. 2023లో ఇదే లిక్కర్ కేసు 6 డిస్టిలరీస్కే 70% కట్టబెట్టారు. దీనికి సంబంధించి ఒక పెద్ద స్కామ్ ఉంది, దాని గురించి ప్రస్తావన లేదు, ఏమీ లేదు, ఎక్కడ ఆధారాలు లేవు, ఎక్కడికి సంబంధించి ట్రాన్సాక్షన్స్ క్లారిటీ లేదు. ఏమంటే ఎలక్షన్స్ ఖర్చు పెట్టేశారంట. సింపుల్, అయిపోయినాయి కదా ఎలక్షన్స్, ఏదంటే డబ్బులు ఏంటంటే ఎలక్షన్స్ ఖర్చు పెట్టేశారు. అంటే ఆధారాలు లేకుండా ఒక వేగ్ అలిగేషన్స్ ఈ రాష్ట్రంలో. ఒకటైతే చెప్తా ఉన్నాం, ఈరోజు మీరు ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని కేసులు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ధైర్యంగా, కార్యకర్తలు అందరూ కూడా ఇంకా రెట్టింపుతో, ఇంకా లోపల ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఇంకా బయటికి తీసుకొస్తున్నారు. మీరు ఇంకా బలంగా వస్తాం. తప్పకుండా ఈ కక్ష రాజకీయాలు, ఒకటైతే చెప్తా ఉన్నాం, ఈరోజు పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. అధికారం శాశ్వతం కాదు, రేపు వాళ్ళు వస్తారు. అందరు గుర్తుపెట్టుకోవాల్సింది, మళ్ళీ ఇదే పోలీస్ అధికార యంత్రాంగం ఉంటుంది. ఇదే పోలీస్ అధికారులు మళ్ళీ కూడా ఏ ప్రభుత్వం చెప్పినా వింటారు. ఇదే పోలీస్ అధికారులు ఏదైతే ఈ రోజు మీరు అనుకున్నట్టు మీకు కొమ్ము కాస్తారో, ఇదే రేపు ఇంకో ప్రభుత్వం, మా ప్రభుత్వం వస్తుంది, అప్పుడు కూడా ఇలాగే జరుగుతాయి. ఈరోజు పోలీస్ అధికారులే మాకు ఎస్పీ స్థాయి పోస్టులే మాకు వద్దురానైనా మేము వెళ్ళిపోతాం అంటున్నారు. మమ్మల్ని రిలీవ్ చేయండి జిల్లాలోంచి, మేము కావాలంటే లూప్ లైన్లోకి వెళ్ళిపోతాం, ఎవరైనా ఎస్పీ పోస్ట్ కంటే మేము వస్తాం అని చెప్తారు. అట్లాంటిది మాకు పోస్టింగే వద్దు, మేము లూప్ లైన్లోకి వెళ్తామని అని ఎస్పీలు ఉన్నారంటే ఎంత దారుణాలు జరుగుతున్నాయన్నది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఒకటైతే చెప్తాం, చంద్రబాబు నాయుడు గారికి అంత సీనియరు, 40-50 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాడు. ఆయనకు తెలిసి ఉండాలా, అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు, ఇది ఒక చక్రం. ఈరోజు నువ్వు ఉన్నావు, మొన్న మేమున్నాం, రేపు మళ్ళీ మేము వస్తాం. ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అంతకంత ఉంటుంది. రాజకీయాలు మీరు మంచి చేయాలి, కానీ కక్ష చేసే రాజకీయాలు నిన్న జగనన్న చెప్పినట్టు ఎవరి చేతుల్లో ఉండరు. ఈరోజు మీరు ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తే రేపు ఏ కార్యకర్త కూడా ఎవరి మాటలు వినరు, వినే పరిస్థితి కూడా ఉండదు. ఆ రోజు ఇదే పోలీస్ యంత్రాంగం మీరు గొంతు చించుకున్నా, ఏం చించుకున్నా మీకు కూడా కేసులు పెట్టే పరిస్థితులు ఉండవు. లాస్ట్ ఒక్క ఛాన్స్ అన్న పాపానికి జగన్మోహన్ రెడ్డి అనే ఒక నేరస్తుల ముసుగులో ఉన్న, అంటే రాజకీయ ముసుగులో ఉన్న ఒక నేరస్తుడు, ఒకే ఒక కారణం, ఒక్క ఛాన్స్ అని చెప్పిన దానికి రాజకీయ ముసుగులో ఉన్న ఒక నేరస్తుడికి 5 సంవత్సరాలు పట్టం కడితే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా మనకి కనిపించిన సందర్భం. దానిలో భాగంగానే వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ఒక తాగునీరు లేదు, ఒక సాగునీరు లేదు, ఒక పరిశ్రమ లేదు. ఏమైనా అంటే నేను సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానని చెప్పి అరకొర సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటం, మెయిన్ ఎజెండాగా వ్యక్తిగతంగా కేసులు పెట్టే పరిస్థితి, వాళ్ళ మీద కక్ష సాధింపు చేసే పరిస్థితి, అంటే ఓవరాల్గా టార్గెటెడ్గా కొంతమందిని జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నేను రాజు పులివెందుల్లో ఒక నాగమ్మ అని ఒక ఆవిడని హత్య చేస్తే, బ్రూటల్గా హత్య చేస్తే మేము వెళ్ళాము. మేము వెళ్ళి చేసిన తప్పేంటి? మేము అక్కడికి వెళ్ళి కనీసం మమ్మల్ని ఎక్కడికి పోనివ్వలే. మేము వెళ్ళి డిఎస్పీకి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చినాం. డిఎస్పీకి రిప్రజెంటేషన్ ఇచ్చి వస్తే మా ఇద్దరి మీద అట్రాసిటీ కేసు పెట్టారు, అది అక్రమ కేసు. సో చాలామంది ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని ఫార్వర్డ్ చేసినందుకు, ఒక వచ్చిన పోస్ట్ని రీట్వీట్ చేసినందుకు, ఫార్వర్డ్ చేసినందుకు ఒక కేసు పెట్టారు, అది అక్రమ కేసు. అంటే ఒకవేళ ఏదైనా నువ్వు తల్లికి అప్పుడేంటి అమ్మఒడి ఒకరికి ఇస్తానంటే, ఇద్దరికి ఇస్తానంటివి ఒకరికే ఇచ్చేవేంటి అని చెప్పి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు దాన్ని అర్ధరాత్రులు ఇంట్లోకి దూకి లైట్లు పగలగొట్టి ఏదో డెకాయిట్ని తీసుకెళ్ళడం, అదే అక్రమ అరెస్ట్. అర్థమైందా?
అసలు సంబంధమే లేని ఇష్యూలో ముఖ్యమంత్రి అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని, ప్రతిపక్ష హోదా కలిగిన వ్యక్తిని 53 రోజులు మీరు అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అదే అక్రమ అరెస్టులు అంటే. ఈరోజు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ఊర్లోకి వస్తున్నాడంటేనే షాపులన్నీ మూయించేసి మా ఇంట్ల దగ్గర హౌస్ అరెస్టులు చేసి మమ్మల్ని కూడా రోడ్డు మీదకి రానివ్వకుండా చేశారు. అవి అక్రమ అరెస్టులు అంటే. ఇవి కాదు అక్రమ అరెస్టులు అంటే.